మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం ధ్యానిద్దాము. ఇది దావీదు రాసిన కీర్తన. ఈ అధ్యాయంలో మనం నేర్చుకునే విషయము, నీతిమంతులు దేవుని ఆశ్రయాన్ని పొందుకుంటారు, పాపులు పాపిష్టి పనులు చేస్తారు. 2వ వచనంలో చూస్తాము. పాపులు పరిశీలించబడతారు. 2వ వచనంలో కనిపిస్తుంది. పాపులు పతనమైపోతారు. 3వ వచనంలో చూస్తాము. పాపులు పిరికి బందులవుతారు. 4వ వచనంలో చూస్తాము. నీతిమంతులు ఆశ్రయం పొందుతారు. 6వ వచనంలో చూస్తాము. నీతిమంతులు ఆదుకొనబడతారు. 7వ వచనంలో చూస్తాము. నీతిమంతులు ఆనందిస్తారు. 7వ వచనంలో చూస్తాము. పాపులకు నీతిమంతులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ కీర్తన తెలియజేస్తుంది. మనం ఎలా జీవిస్తున్నామో, మన ప్రవర్తన ఎలా ఉంది అని మనం పరిశీలన చేసుకుని నీతిమంతులుగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు, పాపం చేయువారందరికీ తెలివి లేదా? పాపం చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.